వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రెడిక్షన్, అది ఏప్రిల్ 2025 మంత్ కోసం, అంటే కమింగ్ మంత్ ఏప్రిల్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా స్టాక్ మార్కెట్స్ మూమెంట్ సుమారుగా ఎలా ఉండబోయే ఛాన్స్ ఉంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో ప్రతి మంత్ లాగానే ఈ మంత్ కూడా స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రెడిక్షన్ని ఒక గ్రాఫ్ రూపంలో ఎలా అయితే చూపిస్తామో దాంతోపాటుగానే మనం ఎకానమీ ఎలా ఉండబోతుంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇచ్చే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అంటే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా ఉండబోతుంది. సో ఇవన్నీ కూడా వాటితో పాటుగా మనం ప్రతి మంత్ కూడా గెయినర్స్ ఏంటి, లూజర్స్ ఏంటి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఏమేమి ఉండబోతున్నాయి, వాటితో పాటు గోల్డ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, సో మొత్తం కూడా ఫైనాన్షియల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆల్ ది ఫైనాన్షియల్ ఎలా ఉండబోతున్నాయి అనేది మొత్తం కూడా ఈ ప్రెడిక్షన్ వీడియోలో మనం చూద్దాము. సో ముందుగా మనం ఎకానమీ ప్రెడిక్షన్ గురించి చూడాలి అంటే, సో ఇప్పటి వరకు మనం లాస్ట్ మంత్ వరకు కూడా మనం చెప్పాము. సో ఎకానమీ కొంచెం పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది, అంటే స్లైట్లీ ఇన్ఫ్లేటెడ్గా ఉండే ఛాన్స్ ఉంది అని మనం చెప్పుకున్నాము. కొద్దిపాటి ఇన్ఫ్లేటెడ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో అయితే ఈ ఏప్రిల్ 2025 మంత్ కోసం మాత్రం ద ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి recession mode. So that the degree of recession is going to be high also this month. So if the data is observed for the past month of March 2025, that would have become as slightly inflated, as we have already said. సో ఎప్పుడైతే ఎకానమీ అనేది కొంచెం పాటి ఇన్ఫ్లేటెడ్గా వచ్చినప్పుడు ఆ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి, ఇఫ్ ఎనీ సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఇఫ్ ఎనీ సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ టు టేక్ డెసిషన్, సో దట్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్ పాసిబిలీ విల్ బి ఏ రేట్ హైక్ ఓన్లీ ఫర్ దిస్ మంత్. సో ఇప్పటి వరకు మనం రేట్ కట్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పాము. సో అవి జరిగినాయి ఇప్పటి వరకు కూడా. సో లాస్ట్ మంత్ కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం న్యూట్రల్గా ఉన్నాయి. కానీ ఈ మంత్ మాత్రం, ఏప్రిల్ మంత్ మాత్రము ఒక రేట్ హైక్ని ఖచ్చితంగా లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఎందుకనేది కూడా మనం చెప్పాము. సో ద ఎకానమీ డేటా సో ఫార్ అప్ టు మార్చ్, ద ఎండ్ ఆఫ్ మార్చ్ will become that would have become as slightly inflated. Even though that is slightly inflated, but there is a much possibility of giving a rate hike. Even a bigger rate hike also is possible for this month of April 2025, and especially the economy for this month is going to be in full recession mode. సో ఇది ఎకానమీ గురించి, లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఈ ఏప్రిల్ 2025 మంత్ కోసం. సో ఇక మనం స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రెడిక్షన్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో చూడాలి అంటే, ఏదైతే ప్రతి మంత్ చూస్తామో మనం, అది సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ ద బిగినింగ్ పాయింట్ అనుకుంటే, సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. సో దట్ విల్ బికమ్ యాజ్ లైక్ దిస్. సో ఇది బిగినింగ్ 1st ఏప్రిల్ 2025 అయితే, సో ఈ మూమెంట్ ప్రెడిక్షన్ గ్రాఫ్ 30th ఏప్రిల్ 2025 వరకు. సో ఈ బ్రేక్అవుట్ పాయింట్, సో ఇది మనం చూడాలి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5th ఏప్రిల్ 2025. సో ఇది గ్రాఫ్ రూపంలో ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రెడిక్షన్ ఏప్రిల్ మంత్ కోసం. సో అయితే ఇది గ్రాఫ్ రూపంలో. దీన్ని వర్డ్స్లో చూడాలి అంటే, సో బిగినింగ్ నుంచి 1st ఏప్రిల్ నుంచి 5th ఏప్రిల్ వరకు కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి స్లైట్లీ పాజిటివ్. అంటే స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ఫ్లాట్ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు.
సో ఇక్కడి నుంచి అప్ టు ద ఎండ్ ఆఫ్ ఏప్రిల్ చూడాలి అంటే మాత్రం దట్ ఈస్ గోయింగ్ టు బి steeply negative, not just negative. It is going to be steeply negative, and sometimes it may become also very steeply negative also. సో అలాగే మనం ఎకానమిక్ ప్రెడిక్షన్ చెప్పినప్పుడు ఫుల్ ఆఫ్ రిసెషన్ మోడ్లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పాము. సో అది కూడా ఎస్పెషల్లీ ఫ్రమ్ 5th April 2025 నుంచి అది ఎకానమీ అనేది ఫుల్ ఆఫ్ రిసెషన్ మోడ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఈ మంత్ నుంచి అది ఎస్పెషల్లీ ఫ్రమ్ 5th April 2025. సో ఇది స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ ఏప్రిల్ మంత్ కోసం. అలాగే ఇక మనం లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ చూడాలి అంటే సో ద లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఫర్ ఏప్రిల్ మంత్ ఈస్ గోయింగ్ టు బి స్టాగ్నెంట్. దట్ మీన్స్ there will be low firings and low hirings, or sometimes there will be no hirings and no firings also. So that will be the scenario for labor market. So the employment rate is going to be very sluggish, you can say. It is not going to be positive. You cannot expect more openings in labor market performance in this month, and also we can expect lower firings also, and sometimes no firings also, we can say. So that means it is going to be stagnant only. అలాగే ఇక మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ చూడాలి అంటే సో సాఫ్ట్వేర్లో అంటే ఐటీ డిపార్ట్మెంట్, సో ఐటీ ఫీల్డ్లో కూడా సో హైరింగ్స్ ఫైరింగ్స్ కూడా సుమారుగా ఎలాగే ఉండే ఛాన్స్ ఉంది. దట్ మీన్స్ ద సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి స్టాగ్నెంట్ ఓన్లీ. దట్ మీన్స్ there will be no improvement or there will be no decrement also. సో అలాగే ఐటీ ఎంప్లాయ్మెంట్ కూడా, సో ఐటీ జాబ్స్ ఇంటేక్ కూడా విల్ బి లైక్ లో హైరింగ్స్ అండ్ లో ఫైరింగ్స్ ఆర్ నో హైరింగ్స్ అండ్ నో ఫైరింగ్స్. సో ఇది లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి, ఐటీ జాబ్స్ గురించి, సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ గురించి. ఇక మనం గెయినర్స్ లూజర్స్ చెప్పేటప్పుడు గోల్డ్ ప్రైసెస్ గురించి, అలాగే క్రూడ్ ఆయిల్ గురించి చెప్తాము. అలాగే ముందుగా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మనం ముందుగా గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్, సో ఇవి, అలాగే ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే హాస్పిటల్స్ స్టాక్స్, సో ఇవి కూడా గెయినింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అంటే కొరియర్ సర్వీసెస్, డెలివరీ, ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్ ముఖ్యంగా, సో ఇలాంటివన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అంటే సీడ్స్ కంపెనీల స్టాక్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది ఈ నెలలో. అలాగే ఇక మనం లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే ఫైనాన్షియల్స్, సో ఆల్మోస్ట్ ఆల్ ది ఫైనాన్షియల్స్ సో గోయింగ్ టు బి డిక్రీజింగ్. సో ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అవి డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే గోల్డ్ ప్రైసెస్ కూడా, సో ఇవి కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా, క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా ఎస్పెషల్లీ ఫ్రమ్ 5th April 2025. అలాగే ఇంకా ఏవైతే ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, అలాగే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, ఇవన్నీ కూడా స్టాక్స్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఏవైతే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, ఇలాంటివి అంటే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ కూడా, రియల్ ఎస్టేట్ పర్ఫార్మెన్స్ కూడా నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్కి సంబంధించిన స్టాక్స్, పెట్రోకెమికల్స్ స్టాక్స్, ఇలాంటివన్నీ కూడా. అలాగే ఇంకా ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, వీటి స్టాక్స్,
అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్, మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా స్పిరిట్స్ అండ్ బ్రూవరీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా ఫార్మా సెక్టర్ స్టాక్స్ కూడా ఇవి కూడా కొంత డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది ఈ మంత్లో, ఏప్రిల్ 2025 మంత్లో. సో ఇవి మొత్తంగా గెయినింగ్ సైడ్, లూజింగ్ సైడ్ ఉండేవి ఏప్రిల్ మంత్ కోసం. సో ఇది స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్ ఏప్రిల్ 2025 మంత్ కోసం. సో మనం గ్రాఫ్లో చూపించినట్టు సో ఓన్లీ అప్ టు 5th ఏప్రిల్ 2025 వరకు మాత్రం కొంత ఫ్లాట్ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. మిగతాదంతా కూడా స్టీప్లీ నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే మనం ఎకానమీ చెప్పాము, ఫుల్ ఆఫ్ రిసెషన్లో ఉండే ఛాన్స్ ఉందని. ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ ఉండే ఛాన్స్ ఉంది. గోల్డ్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ వీటి ప్రైసెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. రియల్ ఎస్టేట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. లేబర్ మార్కెట్, సాఫ్ట్వేర్, ఐటీ జాబ్స్ ఇవన్నీ కూడా బాగా స్టాగ్నెంట్గా మారే ఛాన్స్ ఉంది ఏప్రిల్ 2025 కోసం. సో గెయినర్స్, లూజర్స్ మొత్తం ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.